వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రెండో రోజు రైతు దీక్ష ముగింపు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఇటు ప్రభుత్వం మీద రైతుల వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తోందని, తనకు డబ్బులు వచ్చే మార్గమో లేకపోతే విధానం ఉంటే దానికోసం ఎస్కలేషన్స్ పెంచుంది ప్రభుత్వం, కానీ రైతుల విషయంలో మాత్రం పెంచరా అని మిర్చి ఘాటు ఉన్న స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల ఘాటు కూడా ఉంది. సరే, ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికార వర్గాల నుంచి మంత్రులు కానీ లేకపోతే మిగతా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి దీక్ష మీద కామెంట్స్ చేశారు. ముఖ్యంగా లోకేష్ ఈ దీక్ష కేవలం ఒక రాజకీయ దీక్ష లేకపోతే దొంగ దీక్షగా, లేకపోతే కేవలం లోకేష్ని ప్రభుత్వాన్ని తిట్టే దీక్షగా మాత్రమే లోకేష్ చెప్పడం కూడా మనం చూడొచ్చు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంలోకి ఆయన కూడా స్పందించారు. ఒక బహిరంగ లేఖ రాశారు ప్రభుత్వానికి. కనీస మద్దతు ధర 11,000 లేకపోతే ఎట్లా రైతు బతికేది, ఇంతకన్నా మీకు విదేశీ పర్యటన ముఖ్యమైన యాంగిల్లో వారు లేఖ చూడొచ్చు. మరో ఇంపార్టెంట్ డెవలప్మెంట్, రాజధాని ఆర్థిక నగరం డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 15 ఏళ్లకు 1691 ఎకరాలు అభివృద్ధి చేయడానికి గాను సింగపూర్ కన్సార్టియానికి ఇవ్వడానికి నిన్న కేబినెట్ మంత్రివర్గం తీర్మానించింది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఇటు సాక్షి పత్రికలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. అలాగే వైసీపీ నాయకులు కూడా దీన్ని ఒక అవినీతి భాగోతం దీని వెనకాల ఉందని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఈ అంశాల మీద వాళ్ళు లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర తెలుగు రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారు. రవిచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇవాళ స్టూడియో నుంచి వెళ్ళి జాయిన్ అవుతుంటే విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ విజయవాడ అధ్యక్షులుగా ఉన్నారు. రైట్, మీతో ప్రారంభిద్దాం. విజయ్ కుమార్ గారు, ఒకటి దీక్ష చేశారు ఆయన, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉన్న విధానాలు అవన్నీ కూడా ఆయన ఒకసారి చెప్పారు. అంటే ప్రభుత్వానికి డబ్బులు వచ్చే వ్యవహారం ఉంటేనేమో మీరు ఎస్కలేషన్స్ చేస్తారు, దాంట్లో ఏదైనా చేసి, కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర వచ్చేటప్పటికి మీనమేషాలు లెక్కిస్తారు. అవునా కదా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు రాసిస్తారో బహుశా వాళ్ళని ఒకసారి మార్చుకోవాలి. ఆయనకి ఇప్పుడు కొత్తగా ఆయన ఎవరో జోకర్ ప్రశాంత్ కిషోర్ జోకర్ వచ్చారు కదా, ఆ జోకర్ కొత్తగా ఏమైనా రాయించడమో మాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, భారతదేశంలో ఉన్న 30 రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక వాణిజ్య పంటకి 1,500 రూపాయలు ఒక క్వింటాల్కి ఇచ్చిన దాఖలా ఉన్నాయా? బోనస్ ఎక్స్ట్రా అంటే మార్కెట్ ఈ ధరకి అదనంగా 1,500 రూపాయలు ఒక్కొక్క క్వింటాల్కి బోనస్. కానీ మీరు ఏమన్నా అండి దాంట్లో మేము దాని ధరల స్థిరీకరణలో భాగంగా ఇచ్చిన దాఖలా ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఒక క్వింటాల్కి ఇచ్చిన దాఖలు ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి దీక్ష చేసో ఆయన ఇంట్లో నుంచో హైదరాబాద్కి వచ్చేస్తుంటారు. రాత్రి ఆయన ఇక్కడి నుంచే చేస్తారు కదా ఎవ్రీథింగ్, ఆయన బ్యాక్ హైదరాబాద్కి వచ్చేస్తుంటారేమో. హైదరాబాద్లో ఆయన లోటస్ ఫండ్లో ఇవాళ చెప్పినా సరే ఎవరన్నా ఇంతవరకు ఇచ్చుంటే మాకు చెప్తే, ఒకవేళ అట్లా ఇచ్చింటే మేము ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేయడం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకొక 90 లక్షల క్వింటాళ్ల పంట పండితే కేవలం మీరు 70,000 క్వింటాళ్ళకి, అంటే కనీసం 1,00,000 క్వింటాళ్ళకి కూడా ఇవ్వలేదనేది ఆయన కామెంట్. మీరు చెప్తున్న బోనస్. ఆయన నాకు ఎకనామిక్స్ బాగా తెలుసు అంటూ మన అసెంబ్లీ చెప్పి పెద్ద దాంట్లో ఫస్ట్ క్లాస్, బీకామ్లో ఫస్ట్ క్లాస్ ఉన్నాను. బీకామ్లో ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత ఎకనామిక్స్ ఎంత బాగా తెలుసు నాకు తెలియదు. కానీ ధరల స్థిరీకరణ ఒక్క విషయం ఉంది సార్, మీరు వస్తారు ఖచ్చితంగా వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు సప్లై డిమాండ్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ యొక్క మనం గవర్నమెంట్ ఇంటర్వ్యూని అయ్యి ధరను మనకు కావాల్సిన స్థాయికి తేవడం అనేది అగ్రికల్చర్ ఎకనామిక్స్లో భాగం. వాళ్ళకి తిరిగి తెలిపితే మేమేం చేయలేం. సో ఖచ్చితంగా మొత్తం గవర్నమెంట్కి ఉంటుందని ఎక్కడ లేదు. సో మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే మొత్తం గవర్నమెంట్ కొనేస్తుంది కాదు. హీ షుడ్ నో. కాస్త ఎకనమిక్స్ చదువుకోమండి, వాళ్ళ దగ్గర ఆయిల్ చాలా మంది ఉన్నారు. ఆయిల్ కాకుండా ఎకనమిక్స్ చదువుకున్న వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఎకనమిక్స్ చదువుకున్న కాస్త ఒకసారి వాళ్ళ దగ్గర చేసుకోమండి ఏమైనా ఉంటే. సో ధరల స్థిరీకరణ, మార్కెట్ ఇంటర్వెన్షన్ మొత్తం గవర్నమెంట్ ఉంటుందని ఎక్కడ లేదు. ఆయన అడిగింది ఏంటంటే 2 రోజుల్లో 5,000 కోట్లు ధరల స్థిరీకరణ అనేది ప్రామిస్ చేశారు ఎన్నికల సమయంలో, కానీ ఆ ధరల స్థిరీకరణ ఇది ఏమైంది? దానికి కూడా సమాధానం చెప్పాలిగా ప్రభుత్వం. ఇప్పుడు నాకు గుర్తుంటే బహుశా నాకు గుర్తుంది, ఆయన గుర్తులేదు. 2004లో రాజశేఖర్ 100 కోట్లతో దాని ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నాడు. ఎప్పుడు పెట్టలా. 2009లో సెంట్రల్ గవర్నమెంట్ 930 ఇస్తే లేదు మేము చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు 200 కోట్లకు పైగా ఈసారి ఈ యొక్క దీన్ని పెట్టాం. మిర్చి అయిపోగానే పసుపుకి 6,500 రూపాయలతో మేము అంతకంటే ఇంకా మేము తక్కువ అమ్మకూడదు. ఇవాళ యాక్చువల్లీ 6,500 నుంచి 7,100 రూపాయలు పోయింది దేశంలో. కనీసం దక్షిణాదిలో మహారాష్ట్ర తీసుకొని మహారాష్ట్రలో కంటే ఎక్కువ బోనస్ తో కలిపి మీరు ఒక క్వింటాల్కి ఇప్పుడు రైతుకి ఎంత చెల్లిస్తారు? 8,000 రూపీస్. 8,000 రూపీస్. శ్రీనివాస్ 8,000 రూపీస్ కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఉంటే వాళ్ళు చెప్పండి, ఇప్పిస్తాం మేము. శ్రీనివాస్ గారు, ఎక్కడన్నా ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే ప్రభుత్వం ఉందా? నిన్న ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ లో ఇదే ప్రశ్నించారు. ఇది పని లేక రాజకీయ ఉనికి కోసం చేస్తున్న దీక్షగా ముఖ్యమంత్రి కొట్టుపడేశారు. సార్ దీనికి
1500 రూపాయలు ఇచ్చాయని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ దాంట్లో ఎంత 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 మిర్చి కొనుగోలు చేశారు ఇవన్నీ కూడా టీవీలో చెప్పడానికి డైలీ కూడా మార్కెట్ యార్డ్లు హాలిడే ఇవ్వడం సరిపోతుంది. తర్వాత ఏ పర్చేజ్ చేయడం ఇవన్నీ ఉంటే రైతుల దగ్గర నుంచి ఎందుకు ఆందోళన వస్తాయండి? ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు ఏదో ఆయనకి ఎవరైతే బ్రీఫ్ చేస్తారో మార్చుకోవాలని చెప్పని. మీ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పండి, మీకు మీ నాయకుడు మీరు ఆగండి విజయ్ కుమార్ గారు, మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతారు, నాకేం ఇబ్బంది లేదు. ఉండాలి సబ్జెక్ట్ మీకు. మీరు ఆగండి, మీరు అక్కడి నుంచి ఆగండి. ఇప్పుడు రైతుల్ని మీరు రైతుల విషయాలని మీరు ఆ విధంగా సింపుల్ గా తీసేసి ఎలక్షన్స్ కు ముందు ఒకలాగా 5,000 కోట్లు స్థిరీకరణ నిధి పెడతా అని చెప్పని మీరు ఈ రోజు వరకు పెట్టకుండా అప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు పెట్టలేదు, అందుకని మేము పెట్టలేదు అని చెప్పి మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, రైతులకి మేము పెద్దలాగా ఉంటాను అన్నీ నేను చేస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మిర్చి కొనుగోలు ఎక్కడ జరుగుతుంది అసలు మీకు తెలిసి అసలు ఏమన్నా? మిర్చి గుంటూరు వస్తే మీకు తెలుసుద్ది, లారీలు రోడ్ల మీద ఎన్ని ఉన్నాయో, కళ్ళాల్లో ఎన్ని పోసేసి ఉన్నాయో అర్థమవుతుంది. ఒకసారి మీరు సాయంకాలం 4 గంటలకు పూర్తయిన తర్వాత మిర్చి ఎంత లారీ 1,00,000 బస్తాలు 3 రోజుల క్రితం ఉంటాయి, ఈ రోజు ఒక్క బస్తా కూడా లేదు. నిన్న సాయంత్రం నేను అక్కడి నుంచే వస్తున్నాను. నిన్న సాయంత్రం నేను మిర్చి నిన్న సాయంత్రం మిర్చిలో ఉన్నాను. 30,000 బస్తాల కంటే ఒక్క బస్తా ఎక్కువ చెప్పండి సార్. మీరు 2 రోజుల నుంచి అదిగా సార్ మీరు మార్కెట్ యార్డ్కి ఎందుకు సెలవు ఇచ్చారండి? మీరు మార్కెట్ యార్డ్కి ఎందుకు సెలవు ఇచ్చారు? మీరు 1,500 రూపాయలు వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, బాబు హయాంలో అన్ని పంటలతో ఇదే పరిస్థితి, ఇటు మిర్చి పంట కానివ్వండి, పసుపు పంట కానివ్వండి, కంది పంట కానివ్వండి, మార్కెట్ ఫెడ్ పోటీ పడి పంట కొనుగోలు చేసే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళతో కుమ్మక్కై రైతులు మోసం చేస్తారా? ఇది ఆయన చేసిన ప్రధాన కామెంట్. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటి, ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయినా ఇంతకన్నా ఎక్కువ ధరకు కొనే పరిస్థితి ఉందా, కొంటే ఛాలెంజ్ విసిరారు. అది మీరు నిరూపించగలుగుతారా? పక్క రాష్ట్రం తెలంగాణ కానీ 100% సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఏదైతే రైతులు ఇబ్బంది పడతారో మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి. ముందల ఏదైతే మీరు కోల్డ్ స్టోరేజ్లు ఈ రోజు అన్ని కూడా పూర్తిగా ఫుల్ అయిపోయి ఆ మిర్చిని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఈ రోజు రోడ్ల మీద పడేసి తగలబెట్టిన ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయించారండి? ఇవన్నీ రైతులు చేసినవి కాదా? రైతులు పసుపు గాని, టమోటా గాని, మామిడికాయ గాని ఆయన అన్ని పంటల మీద కూడా ఈ రోజు ఏ రేటు వస్తుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు అంత పడిపోవడానికి కారణం ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలు కాదా? ప్రభుత్వం దాని మీద చేయాల్సిన పని లేదు, దాని మీద ప్రభుత్వం మద్దతు పలకాల్సిన పని లేదు. 1,500 రూపాయలు ఇచ్చామని చెప్పి టీవీలో చెప్పడం తప్ప అక్కడ రైతులకి ఎన్ని ఆంక్షలు పెడుతున్నారంటే, పసుపులో ఏమో క్వాలిటీ పెడుతున్నారు, మిర్చిలో ఏమో 20 క్వింటాలు కంటే దాటకూడదని చెప్పి మీరు రూల్స్ పెడుతున్నారు. ఈ రూల్స్ వల్ల రైతులు ఎంత మంది పడుతున్నారండి? దాని గురించి 20 క్వింటాలకేనా 1,500 ఎక్స్ట్రా బోనస్ ఏదైతే ఇస్తున్నారో అది ఎన్ని క్వింటాలకు ఇస్తున్నారు? 20 క్వింటాలు సార్. ఒక రైతుకి 20 క్వింటాలని చెప్పని వాళ్ళు ఎన్ని రూల్స్ పెడుతుంటే రైతులు అక్కడికి వచ్చి నిన్న మొన్న దీక్షలు చూస్తుంటే రైతులు ఒక్కొక్కళ్ళు కన్నీరు పెడుతుంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దోషాలకు వెళ్ళడం తప్ప ఎందుకు ఇంతమంది రైతులు అక్కడికి వస్తున్నారు, ఎందుకు ఎంత ప్రాబ్లం జరుగుతుందని చెప్పి దాని మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సలహాలు జగన్మోహన్ రెడ్డి గారి సభకు రైతులు వచ్చింది 5,000 మంది వచ్చారండి. ఆయన చెప్పండి, ఆయన చూశారు కదా అక్కడ. ఏంటి సార్ 5,000 మంది? మీరే చెప్పేదండి. అక్కడ రైతులు కొన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చెబుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి సార్. రైతులు అంత కష్టపడి పండించే పంటకి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయడానికి ఈ యొక్క క్యాబినెట్ అంతా పనిచేస్తుంది. అంతే తప్ప గుంటూరు నుంచి 100-150 కిలోమీటర్ల దూరంలో ఖమ్మంలో దాడులు జరిగిన తర్వాత కూడా ఇక్కడ తెలంగాణలో 5,900 రూపాయల కంటే ₹1 ఎక్కువ కొనట్లేదు. భారతదేశంలో నాట్ ఓన్లీ ఇది పత్తి కావచ్చు, దాని పెసలు, మిర్చి, పసుపు మేము ఇచ్చేదానికంటే ఎవరన్నా ఎక్కువ కొన్నట్టు వాళ్ళుగా నిరూపిస్తే మేము అసలు మాట్లాడు. సో గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్ రైతుల గురించి ఏదైతే ధర్నా దీక్ష చేశారో అది చేసిన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపూర్లో కరువు సత్యాగ్రహం చేసిన, పశుగ్రాసం కొరత కోసం మడకసిరలో
ఆఫీస్ ముట్టడించినా ఏదైనా కూడా రైతు సంబంధిత పశుగ్రాసం కానీ కరువుల గురించి కానీ లేకపోతే మార్కెట్ ధర గురించి కానీ ఈరోజు రైతుల విషయంలో ప్రాధాన్యత క్రమం ఏదైతే ఉందో అధికార పక్షానికి చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తశుద్ధి ఎందుకు కావాలి అంటే అర్జెంటుగా సమస్య ఉన్నదాన్ని పరిష్కరించడంలో చూపించే ప్రాధాన్యతని చిత్తశుద్ధి కోసం వాడాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నంద్యాల ఉప ఎన్నిక టికెట్ కోసం ఉన్న శ్రద్ధ, దాని గురించి ఉన్న డిస్కషన్స్, ఈరోజు రైతుల గురించి ఒక కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా పిలవడం కానీ, రైతు ప్రతినిధుల్ని వివిధ పార్టీలకు సంబంధించిన విభాగాలను పిలవడం కానీ, లేదా మార్కెట్ వాళ్ళ గురించి పిలిచి వాళ్ళకు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, ఈ రోజున ఒక కొత్త సినిమా విడుదలైతే ఒక 4 పోలీసులను పంపి కనీసం బ్లాక్ టికెట్లు అమ్మకుండా నియంత్రణ అయితే చేయగలుగుతున్నారు కదా. మరి అటువంటప్పుడు ఇటువంటి దళారీల దోపిడీని ఎందుకు అరికట్టడంలో వీళ్ళు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు? ఈరోజు దళారులు సగానికి సగం కన్నా హీనంగా ధరని దించిన తర్వాత మీరు ఇచ్చే 1500 కలిపినా కూడా వాళ్ళకి కనీస గిట్టుబాటు ధర ఏదైతే ఉందో అది రానప్పుడు రైతుల్లో ఆక్రందన, ఆవేశం, బాధ తప్ప మీరందరూ గమనించండి. రైతుల విషయాన్ని ఒక సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు అధికార పక్షానికి ఉంది. ఎందుకు ఈరోజు రైతులు ఆ మిర్చి పంట అంతా తీసుకొచ్చి ఆ యార్డులలో నరకయాతన అనుభవిస్తున్న క్రమంలో వాళ్ళు నిరాశ నిస్పృహలకి దాడులు చేసే క్రమంలో ఆ తర్వాత అవన్నీ పోయినప్పటికి కూడా ఆ పంటకు వచ్చిన గిట్టుబాటు ధర రాక ఆ అప్పులు ఇంటికి పోతే తీరవని ఆ మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల రైతులు కూలీలుగా మారిపోయిన దైన్యమైన స్థితి మీడియా చూపిస్తా ఉంది. మీడియా ఏదైతే చూపిస్తా సార్, విజయ్ కుమార్ గారు చెప్పిన విషయంలో 1500 రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా రేట్ కట్టిస్తున్నారు అనేది వాస్తవంగా ఇప్పుడు ప్రకటించిన దాన్ని 20 క్వింటాల్కే కుదించారు. అక్కడ కూడా దాన్ని సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. 1500 అనౌన్స్ చేసిన మాట వాస్తవం, దానికి అనేక రకమైన సర్టిఫికేట్లు తేవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మిర్చి మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కువగా పంట దిగుబడి వచ్చిన క్రమంలో ఆ మిర్చి అంతా బయట ఉన్నప్పుడు అప్పుడే కొన్ని చినుకులు పడుతున్నాయి. ఒక్కసారి కానీ ఒక చినుక్కి ఒక పంట కానీ కొంత తడిసిపోతే మళ్ళీ దాన్ని డిగ్రేడ్ చేసి దాన్ని మరింత రేటు తగ్గించే కార్యక్రమం. వీటన్నిటికీ పరిష్కారాలు కావాలి అంటే మొన్నేమో పత్తిపాటి పుల్లారావు గారిని మార్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాగానే ఈ మిర్చి పంట మీద రాధామోహన్ సింగ్ గారిని కలిసి రావడం జరిగింది. అక్కడ ఒక అర్జీ ఇచ్చి వచ్చి ఇక్కడ చేతులు దులుపుకోవడం కాకుండా 1500 అనౌన్స్ చేయడం స్వాగతిస్తాం. కానీ ఇది సరిపోదు. ఎందుకంటే ఈ విధంగా కాదు ప్రాధాన్యత క్రమం. మీరు ప్రతిపక్ష నాయకులను విమర్శించాలనుకుంటే మీరు సార్ ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాపాడే సంగతి మర్చిపోతున్నారు. వాళ్ళు చేసిన నిర్వాహకం మర్చిపోతున్నారు. చూపించేటప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తారో రాసుకోండి. ఒక డిబేటర్ గా వేరే విధంగా మార్కులు సంపాదించుకోండి. ఈ విధంగా ఓవర్లాపులతో కాదు, ఈ విధంగా మాట్లాడద్దు. 2009లో ఏం చేశారు? కాపాళ్ళు ఎందుకు వచ్చింది? ఎందుకు మద్దతు ధరకు 10 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసి మేము 2 సంవత్సరాలు కాగానే విమర్శల కోసమే మేము విమర్శలు తెలుగుదేశం పార్టీ నుంచి విష్ణు గారు ఇక్కడ మొత్తం ఊరికే లల్లడ మాట్లాడడం కాదు. మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు రెడ్డి గారు వెయిట్ విష్ణు గారు, ఇక్కడ మొత్తం మిర్చి అనేది ఒక వాణిజ్య పంట. దీంట్లో రాష్ట్రాలకి గిట్టుబాటు ధర లేకపోతే నిర్ణయించే అవకాశం లేదు. దీంట్లో కేంద్రం నిర్ణయించే అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు ఇదే మనం చూస్తున్నాం. సో ఈ దీక్షలు ఏంటి? రాజకీయ దీక్షల, నిజంగా రైతే రాజుని చేసే దీక్షల? మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి రిషి గారు, ముందుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. 2 అధిక దిగుబడి వచ్చినటువంటిది కూడా వాస్తవం.
అయితే ఇక్కడ ఏంటంటే మూలాలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో రాజకీయంగా ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్లు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి కూడా మన ముందున్న ప్రత్యామ్నాయ మార్గం ఏంది, రైతులకు ఏ రకంగా ఒకవేళ ప్రతిపక్ష పార్టీ చెప్తున్నటువంటి అంశాల్లో ఎంత వాస్తవం ఉంది లేదా అధికార పార్టీ ఇస్తున్న వివరణలు ఎంత వాస్తవం అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటే, ఒకటి రైతుకు ఈరోజు మిర్చికి సంబంధించిన విషయంలో 20 క్వింటాలకు పరిమితి మించిన ఏదైతే పెట్టారో గవర్నమెంట్, దానికి 1500 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అనేటువంటిది ఇక్కడ సరిపోతుందా సరిపోదా, లేదా దానిలో 20 క్వింటాల నుంచి 40 క్వింటాలకు ప్రభుత్వాన్ని పెంచాలా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే ఒకటేంటంటే చాలా రకాలైనటువంటి కమిషన్లు ఈ రోజుతో ప్రారంభం కాలేదు. ఈ రోజు రైతులు ఏదో ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి దాని బాధ్యత ఇచ్చేసి అంతకుముందు పరిపాలించినట్టు కాంగ్రెస్ కానీ లేదా అంతకుముందు పరిపాలించిన మేము కానీ మేమందరం ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద అనేక రకాలైనటువంటి కమిషన్లు వేసింది ప్రభుత్వం. గతంలో అనేక ప్రభుత్వాలు వేసిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు 54% ఉన్నటువంటి ఏదైతే రైతుకు సంబంధించిన భూభాగం వినియోగం ఉందో దాన్ని ఈరోజు 23%కి వచ్చేసింది. అంటే రోజువారీ ఏదైతే 60% ఆధారపడేటువంటి జనాభాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి మనం చాలా రోజులుగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధరను తన నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు. ఏ ప్రభుత్వం, ఈవెన్ దో మేము ఈరోజు అధికారంలో ఉన్నాం, మేము కూడా ఆన్సరబుల్ దీనికి. ఎందుకంటే బాహుబలి సినిమా నిన్న ఆయన ఏదో 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీశాడని చెప్పి అందరు ముఖ్యమంత్రుల దగ్గరికి ఒక పత్రం తీసుకొని పోయాడు. ఏంటంటే మాకు 6 గంటలు 6 షోలు అనుమతి ఇవ్వండి, 2000 రూపాయలు కూడా అమ్ముకునే అనుమతి అండి ఇండైరెక్ట్ కానీ. ఆయన సినిమా రిలీజ్ చేస్తున్నట్లే ఈరోజు 2000 రూపాయలు కూడా బ్లాక్ మార్కెట్లో టికెట్ అమ్ముకోగలిగాడు, సినిమాను ముందుకు తీసుకుపోగలిగాడు. దాన్ని మనం అందరం కూర్చొని అభినందిస్తున్నాం ఈరోజు కూర్చొని. అయితే అది ఒక యాంగిల్. ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఈరోజు తెలంగాణలో కానీ మిర్చి పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ఇది ప్రభుత్వం ఊహించినటువంటి అంశం. ఇక్కడ 2 అంశాలు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చోవడమా లేదా ప్రతిపక్ష పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా రైతు సంఘాలు కానీ ఇచ్చినటువంటి అంశాల్లో మనకు కావాల్సినవి ఏం తీసుకొని ప్రభుత్వానికి ఆదుకోవడం. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, వ్యవసాయ శాఖ అధికారులు నేను నిందిస్తా. ఎందుకంటే ప్రభుత్వానికి అంచనా ఇవ్వాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మిర్చిని పెద్ద ఎత్తున దిగుబడి చేస్తున్నారు, ఇది ప్రాబ్లం కాబోతుంది. కళ్ళు ఏమేమి అగ్రికల్చర్ అధికారులు కనపడవా? ఒక్క నిమిషం రిషి గారు, ఇక్కడ ఏంటంటే రైతులు కూడా ఏం చేస్తున్నారంటే అన్ఫార్చునేట్లీ పాపం ఎక్కువ ఏ ధర వస్తే దానికి అందరూ డైవర్ట్ అయిపోతున్నారు. మా రాయలసీమకి వస్తే టమోటా విస్తృతంగా పండిస్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈరోజు ధరల స్థిరీకరణ నిధి ప్రభుత్వం పెట్టిందా లేదా 2004లో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు కాబట్టి మేము పెట్టమంటారా, అది వేరే సంగతి. కానీ ఇప్పటికైనా ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటలకు సహకారం ఇచ్చేటువంటి విషయంలో చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. పత్తి కొనుగోలు సంబంధించి ఇబ్బంది మొదలైంది. చైర్మన్ లీవ్ పెట్టించాం మేము 30 రోజులు కేంద్ర ప్రభుత్వంగా. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు గుంటూరుకు వచ్చారు, విజయవాడకు వచ్చారు, రైతులు కూర్చోబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చోబెట్టుకొని ఐ విల్ టెల్ యూ ఫినిష్ షార్ట్లీ మీకు ఫినిష్ చేస్తాం కూర్చోబెట్టుకొని వాళ్ళని అడిగారు ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే భారత ప్రభుత్వం సహకారం తీసుకోండి, ప్రభుత్వ పరంగా మేము సహకారం అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పాయింట్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు, అసలు ఈ రైతుల సమస్యల కోసం గిట్టుబాటు ధర కోసం ముఖ్యమంత్రికి తీరిక లేదా, ప్రధానమంత్రికి ఒక లేఖ రాసి అని. నిజంగానే ఒక లెటర్ కూడా కేంద్రానికి ఈ విషయం మీద ఏమి రాయలేదా? నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అనేక అంశాలు ఢిల్లీకి పోయి ఇచ్చాడు. ఈ 1 నెల రోజులుగా ప్రారంభం అవుతుంది. మీకు చాలా అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయం గురించి. మరి 1 నెలలో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేఖ రాయలేదు? ప్రభుత్వం పనే కాదు కదా, అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత కూడా ఉంది కదా. కాబట్టి నువ్వెందుకు రాయలేదు, నేనెందుకు రాలేదని విమర్శ కంటే కూడా ఒక్క నిమిషం ఆగండి. మేము గవర్నమెంట్లో ఉన్నామా, మేము గవర్నమెంట్లో ఉన్నాం, మేము చేసే తప్పులు ఎత్తి చూపించేటువంటి బాధ్యత మీ ప్రతిపక్ష పార్టీ. మీ ప్రతిపక్ష పార్టీ అంటే ధర్నా పెట్టేసి మైక్ తీసుకొని 40 గంటలు కూర్చొని ఊర్లో అందరిని తిడతామంటే అది కాదు కదా పని. దాన్ని ఎవరు హర్షించరు. మేము చేసే పని మేము చేస్తాం. ప్రభుత్వం ఉన్నాం, మేము అంత పచ్చగా ఉంటుంది అనుకుంటాం. మీరు కళ్ళు తెరవండి. మీరు ఒక శ్రీనివాస్ గారు, మేము అధికారంలో ఉన్నాం. శ్రీనివాస్ గారు, నేను ఒక్క విషయం చెప్తున్నా. మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఎన్నైనా విమర్శలు చేసే హక్కు మీకు ఉంది. నేనేమంటున్నా అంటే విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు చంద్ర చెప్పాడు, ఏం చెప్పాడు రవిచంద్ర రెడ్డి గారు, విమర్శలు చేయొచ్చు. మనం ఇప్పుడు విమర్శలతోటే కాలం గడుపుకొని 2 ఏళ్ల తర్వాత ఇవన్నీ కౌంట్ చేసుకొని ఓట్ల కోసమే విమర్శలు ధర్నాలు చేద్దామా, లేకపోతే రైతులు ఆదుకునే దానికి లేదా రైతులు ఆట పెట్టుకొని రాజకీయం చేద్దామా? మీరు ఆలోచించుకోండి. ఆయన కన్స్ట్రక్షన్స్ చెప్పాడు, ఈ విధంగా ఇంతకు ముందు జరిగినాయి, ఈ విధంగా చేస్తే బాగుంటుందని క్లియర్ చెప్పాడు ఆయన. నేను జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మీరు చూడలేదేమో, క్లియర్ గా
నిన్న మంత్రి లోకేష్ మరొక మాట అన్నారు, కేవలం ప్రభుత్వాన్ని లేకపోతే నన్ను తిట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు సమయం కేటాయించి సభ పెట్టుకున్నాడు, అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అక్కడికి రైతులు రాలేదు. దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి లోకేష్ గారి కామెంట్స్ మీద? సార్, లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం మన జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఆయన గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియదు, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఊరేసుకుంటామంటారు. అన్ని అవినీతి రాజకీయ విమర్శలతోనే కాలం గడిపాలనుకుంటున్నారా? ఏమైనా మాట్లాడేది? అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనే నైతిక హక్కు లోకేష్ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లోకేష్ పేరును ప్రస్తావించలేదా 2 రోజుల్లో? లోకేష్ది ఒక్కసారి ఏదైతే విపరీతమైన అవినీతి పెరిగిపోయిందో దీనికి కారణం ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది లోకేష్ అనేవాడు ప్రతిదీ క్యాష్ తోనే అని వాళ్ళ రాజ్యసభ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్సీలు ఎవరైనా కొత్తగా ఎన్నుకోబడ్డారు వాళ్ళే చెప్తారు. అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు తెలీదా లోకేష్ దగ్గరికి వెళ్తే గానీ సూట్ కేసు పని జరుగుతుందని చెప్పి ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం అది. అంటే విమర్శలు దానికి శాంటిటీ ఎంత అనేది కూడా చాలా ముఖ్యం. విజయ్ గారు, శాంటిటీ క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అని చెప్పంటున్నారు. దానికి శాంటిటీ ఉందా అండి? అది మేము అన్నామో లేదో కానీ మేము అన్నామో లేదో కానీ శ్రీనివాస్ గారు మీరైతే మళ్ళీ గుర్తు చేస్తున్నారు 1,00,000 కోట్లు చేసిన కామెంట్స్. లోకేష్ ఓన్లీ డబ్బులు తప్ప దేనికై పని చేస్తున్నాడా? శ్రీనివాస్ ఏ పని చేయలేదు. రైట్, మీరు ఒక ఎలిగేషన్ చేశారు, మీ నాయకుడు ఒక ఎలిగేషన్ చేశారు, దానికి రెస్పాన్స్ చూద్దాం. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గంటం పావు మాట్లాడిన దీంట్లో దాదాపు భీమభాగం లోకేష్ గారి పని చేశారు. దీనివల్ల అర్థమైంది మీరు వినకుండా మాట్లాడితే దండగా వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో నేను ఇక పోరాడలేను అని కాడి దించేశారు. చంద్రబాబు నాయుడు నేను జగన్మోహన్ తో పోరాడలేను, ఇంకా నుంచి వచ్చారు కనీసం ఆయనతో ఉన్నా పోరాడతాను అని చెప్పి లోకేష్ గారిని లోకేష్ గా మారిందని ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు భయపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోరాడును భయపడుతున్నారు, కాడి దించేశారు. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ గా మారిపోయింది. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ చాలా ఎక్కువ సార్. లోకేష్ అనేవాడు ఒక మా దాంట్లో ఉన్న ఎంపీ కూడా సమానం కాదు సార్. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా అయ్యి ఈ రోజు లోకేష్ ఎమ్మెల్సీగా అంటే అది రాజశేఖర్ గారి పుణ్యం. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్సీలు క్యాన్సిల్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు దయతో ఈ రోజు ఎమ్మెల్సీ భజన ఆపేసి రైతులకు ఏం చేయగలుగుతాం ఆలోచించండి. ఈ భజనలు ఆపేయండి, ఈ భజనలు ఆపేసి రైతులకు ఏం చేయగలుగుతాం ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయొచ్చు ఆలోచించండి. అంటే ఇక్కడ భజన తారాస్థాయికి చెప్తున్నారు. రైతు గురించి మాట్లాడుతుంటే ఆయన రాజకీయం పోతున్నాడు. ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ అధికార ప్రతిపక్షాలు దాడులు చేసుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు, ప్రాధాన్యత క్రమంలో మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఇక్కడ సమస్య రైతులది తీసుకున్నప్పుడు రైతుల సమస్య చిత్తశుద్ధితో తీర్చడం కోసం భేషజాలు లేకుండా ప్రయత్నిద్దాం. ఆ భేషజాలకు మనం పోవద్దు, విమర్శలకే పరిమితం కావద్దు. మొత్తం మీద గంటల పాటు విమర్శలకే పరిమితం నెగటివిటీ అనేది డెవలప్ అయ్యి రైతులకు రావాల్సిన న్యాయం జరగకుండా పోతా ఉంది. ఇంకోటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అవన్నీ వాస్తవాలు ఆ తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా రైతుల సమస్య తీసుకున్నప్పుడైనా కనీసం ఆ రైతులకు న్యాయం చేయడానికి ఏం చేద్దాం అనేది సూటిగా అడిగారు. అధికార పక్షాన్ని స్థిరీకరణ నిధి ఇప్పటికిప్పుడు స్థిరీకరణ నిధి అయితే వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం క్వశ్చన్ తోనే ఆపేద్దామా? ఈ రైతులకు కావాల్సిన న్యాయాన్ని మరింతగా చేయమని ఏమన్నా అడుగుదామా? జిఎస్టీ అసెంబ్లీ సమావేశం పెడతారు, ఆ లోపు కనుక జరగకపోతే సమావేశం జరగనివ్వం అని ఆయన అల్టిమేటివ్ ఇచ్చాడు గవర్నమెంట్ కి. ఆయన ఎప్పుడు జరిపిస్తాడు? ఒక్క విషయము ఉన్న ఎంపీలు ఎంతమందో మీరు ఆలోచన చేయండి. ఉన్న ఎంపీలు రాజ్యసభలో ఒకరు, లోక్సభలో ఏది జరగనివ్వకపోయినా సభ బయట పెట్టి ఆమోదించుకుని ఎన్నోసార్లు ఎన్నో బిల్లులు పాస్ చేసిన అయితే ఒకటి నువ్వు సభ జరగనిస్తావా జరగనివ్వకంటే పక్కన పెడితే ఒక పని చేయండి.
వీళ్ళు భజన కోసం 2-3 శాఖలు పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా 2-3 విభాగాలు పెట్టండి. 14 లేసి లోకేష్ని తిట్టేకో విభాగము, చంద్రబాబు నాయుడు తిట్టేకో విభాగము. మీరు 2 రోజుల పాటు, ఒక్క నిమిషం మీరు వినండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు 2 రోజుల పాటు మీరు ధర్నా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను లేవనెత్తారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ అజెండా తగ్గించి ఈ భజన కార్యక్రమాలు, రాష్ట్రంలో నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నిమిషం రిషి గారు, భజన అంటే అన్ని చోట్ల ఎవరైనా కానీ ఒకవేళ రాజకీయ విమర్శలు చేసేకి లేకపోతే ప్రవర్తన కోసమే వాళ్ళ శాఖలు పెట్టుకోండి అంటున్నారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా 2 విభాగాలు పెట్టుకోండి. నేనేమంటున్నానంటే నిన్న మీరు చేసిన 48 గంటల దీక్ష ఏదైతుందో ఈ దీక్ష కారణంగా రైతులకు ఏమైనా ఉపయోగపడేటువంటి విషయాలు ఏమైనా మాట్లాడతారా? మీరు ప్రభుత్వానికి సూచన చేస్తారా? దాన్ని సాధించేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? దీనికోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టమని చెప్తారా? దాన్ని మాట్లాడండి. అంటే ఈ రోజు నుంచి ఏదో రకంగా మనం ప్రభుత్వం మీద రైతులు కూడా ఉపయోగించుకొని ఓట్లు కొడుకుందామంటే ఎట్లా? ఈ రోజు మిర్చి రైతులకు ఏ రకంగా ఆదుకోవాలని మాట్లాడండి. వారు జగన్ గారిని గురించి కామెంట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో శాఖలు పెట్టుకోవాలో లేదో అనేది అది మేము చూసుకుంటే ఇబ్బంది లేదు. నాకేం అభ్యంతరం మీరు 10 విభాగాలు పెట్టమని చెప్తున్నారు. విష్ణు గారు మీ ఇష్టం, అది మాకే ఒకే శాఖ. ఈ అజెండా అంతా రాజకీయ అజెండా మార్చారా, రైతుల గురించి మాట్లాడతారా? మీరు ఆగండి విష్ణు గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఎందుకంటే మంత్రులకి శాఖలు కేటాయించారు. మంత్రులు వాళ్ళ శాఖ పని చేయకుండా వాళ్ళకి జగన్ తిట్టే శాఖ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేక మళ్ళీ రైతుల గురించి మాట్లాడే ఉండండి ప్లీజ్. సో 11,000 కనీస ధర ఉండాలి. తర్వాత విదేశీ పర్యటనల కన్నా రైతుల కన్నా విదేశీ పర్యటనలు ముఖ్యమా అనే యాంగిల్లో వారి లెటర్ వచ్చింది. ఏం సమాధానం? సార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆలోచించారు నాకు తెలియదు, కానీ 2004 నుంచి 5 నుంచి కావాలంటే నా దగ్గర మిర్చికి వచ్చిన రేట్లు ఉన్నాయి. ఒక్క 2010లో 12,000 రూపాయలు పీక్ టచ్ అయింది. 2016లో దాదాపు 11,000 టచ్ అయింది. సో అదేదో స్పైక్ వచ్చింది. సో ఎప్పుడుగా 3,500, 4,700, 12,700, 9,100, 3,500 లాస్ట్ ఇయర్ 7,100కి వచ్చింది. సో 11,000 ఉండాలా లేదా అని మనది ఫ్రీ మార్కెట్ ఎకానమీ. కేంద్ర ప్రభుత్వం 26 రకాలైన పంటలకి జనరల్గా మన మద్దతు ధర వాళ్ళని ఎప్పుడో పెట్టినారు. కానీ సబ్సిడింగ్ కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 3-4 ఈ పంటలకు తప్ప దాని మద్దతు దాని రెవెన్యూ తీసుకురాలేకపోతే పోరాటానికి కూడా సిద్ధమైన ఒక హెచ్చరిక. ఇది ఇప్పుడు 1,500 రూపాయలు. నేను మళ్ళా ఇదే అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నారు కదా. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఉంది, దాని ముందు బీజేపీ ఉంది. బీజేపీ 10 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ రకరకాలు. ఎవరన్నా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తప్ప పక్కన ఉన్న తెలంగాణ కూడా మా ధనిక రాష్ట్రం అని చెప్తారు. ఖమ్మంలో దాడులు చేస్తున్నారు, 5,900 రూపాయలు కొంటున్నారు. సో ఎక్కడ మీకు కావాలంటే మీరు సంతృప్తి చెందుతున్నారా? ఒకటి విజయకుమార్ గారు చెప్పండి. మేము రైతులకి సహాయం చేయడానికి మా శక్తి నేను సూటిగా ప్రశ్న అడుగుతాను. ఒకటి, ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది, 1,500 రూపాయలు ఇస్తాం. ఒక్క నిమిషం, 1,500 రూపాయలు ఇస్తామనింది. ఈ రోజు మీరు ఇచ్చే 1,500 రూపాయలు ప్లస్ ఒక్క నిమిషం, ఈ రోజు పెట్టుబడికి వచ్చిన దిగుబడికి కంపారిజన్ చేసినప్పుడు 1,500 రూపాయలు అనేటువంటిది రైతులకు సరిపోదు అనేటువంటిది రైతుల్లో వస్తున్న భావన. ఒక్క నిమిషం ఆగండి. రైతుల్లో భావన. రెండో అంశం ఏమడుతున్నారు, మీరు 20 క్వింటాలకు ఏదైతే రిస్ట్రిక్ట్ చేశారో దాన్ని పెంచమని కోరుతున్నారు. ప్రభుత్వం తరఫున మీరు ఏదైనా దాని గురించి ఆలోచించండి. 20 క్వింటాలకి 40 క్వింటాలు చేస్తారా? 1,500 రూపాయలు 2,000 రూపాయలు చేస్తారా? ఎట్లా ఆలోచించాలనే విషయం చెప్పండి. ఒకటే సార్, ఇక్కడ రైతుల మీద చిత్తశుద్ధి కన్నా రాజకీయం మీద చిత్తశుద్ధి ఎక్కువైపోయింది. అది అన్ని పార్టీలు, ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ కాదు, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిబద్ధతతో రైతు సమస్య మాట్లాడుతుంది. మళ్ళీ అది అట్లా? ముఖ్యంగా ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. కాదా, రాజకీయాల్లో కాంగ్రెస్ సార్, పార్టీ మేము నాయకులు ఎలా సమస్య ఉంటుంది? మాట్లాడుతున్నాము కానీ మైకులు తీసుకొని రోజుల తరబడి ప్రభుత్వాన్ని తిట్టడం లేదు. జోకులు వేస్తారన్న పద్ధతి. సరే, ఓకే. సరే, ఓకే. మేము కూడా రాజకీయం చేసాం. సరే, ఓకే. మేము కూడా రాజకీయం చేసాం. మన కారణమే అన్న ఇది అంటున్నా. రైతు చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది conclusion. చిన్న break తీసుకుందాం. అఖిలపక్షం అయినా Break తర్వాత ప్రభుత్వం దగ్గరికి సింగపూర్ పోయి కన్సల్టింగ్ గురించి నిజంగా మాట్లాడదాం. రైతు సమస్యను పరిష్కరించే దిశగా యోచన ఎందుకు చేయము? బ్యాక్ టు లైవ్ షో. సింగపూర్ కన్సార్టియానికి అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ తో కలిసి రాజధాని ఆర్థిక నగరం ఇవ్వడానికి అభివృద్ధి చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీని గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, దాదాపుగా 15 ఏళ్లలో 1690 ఎకరాల్లో అద్భుతమైన ఆర్థిక నగరం నిర్మించడానికి ఒక డీల్, అందులో సింగపూర్ కన్సార్టియం, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబకార్ప్ సంస్థలతో ప్రతిపాదనలు. మరి దీన్ని కూడా మీరు ఎందుకు రాజకీయంగా, సరే సాక్షి పత్రిక అయితే వాళ్ళు తుస్ ఛాలెంజ్ అనే హెడ్డింగ్ పెట్టింది, దీని వెనక కూడా ఏదో ₹1,00,000 కోట్ల అవినీతికి అప్పుడే స్కెచ్ వేసేస్తున్నారని చెప్పి, కరెక్టేనా? అది ఎందుకు ఇంకా ప్రారంభంలోనే ఎందుకు నెగిటివ్ కామెంట్స్? సార్, ఆల్రెడీ మొన్న మధ్యనే జపాన్ కంపెనీ నుంచి మనకి రావడం జరిగింది. జపాన్ కంపెనీ నుంచి ఏ విధంగా ఆరోపణలు వచ్చినాయో, ఇప్పుడు ఇది సింగపూర్, ఇంతకుముందు సింగపూర్ గవర్నమెంట్ తో టైఅప్ అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బినామీ కంపెనీలతో, ఈ రోజు ఎందుకే బినామీ కంపెనీలతో స్విచ్ ఛాలెంజ్ అని చెప్పని వాళ్ళకి కావాల్సిన విధంగా నామ్స్ పెట్టుకొని ఈ యొక్క రాజధానిని ఈ కబ్జా చేసే విధంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా చేస్తారని మొట్టమొదటి నుంచి చెప్పింది. అది ఇప్పుడు నిజమవుతుందండి. ఈ రోజు సింగపూర్ కంపెనీ అనేది, ఇప్పుడు మేము చెప్పాల జపాన్ కంపెనీ అనేది, జపాన్ అంతా నేను క్యాపిటల్ కట్టిస్తాను, సింగపూర్ అంతా క్యాపిటల్ కట్టిస్తాను, చైనా వాళ్ళతో క్యాపిటల్ కట్టిస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్తే, మొన్నే జపాన్ కంపెనీ వాళ్ళు మీ అంత మీడియాలో కూడా రావడం జరిగింది. ఈ యొక్క క్యాపిటల్ మీద అంతా కూడా రాజకీయ ఒత్తిళ్లు బాగా ఎక్కువ ఉన్నాయి, దీని సిఆర్డీఏ కాదు, సిఆర్డీఏ అంతా కూడా రాజకీయ కనుసలు నడుస్తుందని చెప్పని, అది మనం చెప్పని దాని మీద వీళ్ళు కూడా లీగల్ గా అప్రోచ్ అవుతున్నారు. అదొక విషయం. శ్రీనివాస్ గారు, ఏదైనా ఒక నిర్మాణం జరగాలంటే ఒక 2 సంస్థలు ఒప్పందాలు చేసుకుని, ఇగో నీకింత లాభం నాకింత లాభం అని అనుకుని ముందుకు వెళతాయి. అలాగే ఏడీసీ భాగస్వామ్యంతో 42% ఇక్కడ ఏడీసీకి కూడా లాభం వస్తుంది కదా, అంటే గవర్నమెంట్ కూడా లాభం ఉంది. గవర్నమెంట్ లాభం అంటే ప్రజలకు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎందుకు మీరు పాజిటివ్ గా చూడలేకపోతున్నారు? ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ చెప్పండి, కండిషన్స్ వాళ్ళ కంపెనీకే వచ్చే విధంగా వీళ్ళు రూల్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో ట్రాన్స్పరెంట్ గా లేదనేది మా అభియోగం సార్. ట్రాన్స్పరెంట్ గా పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం లేదండి. అందరినీ కనుక ఈ యొక్క ఛాలెంజెస్ లో మామూలు టెండర్ లో బిడ్డింగ్ లో పెట్టుకుంటే పర్లేదు, దానికి వాళ్ళకి కావాల్సిన నామ్స్ పెట్టుకొని వాళ్ళ బినామీ కంపెనీలతో చేస్తారు కాబట్టి దీంట్లో ఈ అవినీతి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం సార్. సింగపూర్ కన్సార్టియంలో 3 కంపెనీలు బినామీ కంపెనీలు మీ అనుమానం? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఇంతకు ముందు సింగపూర్ మంత్రులు చూసి వెళ్తే ఈ రోజు మా సింగపూర్ ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకోలేదు కదా, సింగపూర్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలతో చేస్తున్నారు. ఆ కంపెనీలను ఎక్కడ ఏం చేయండి, ఇక్కడి నుంచి ఎన్నోళ్ళు పెట్టినాయి కదా సార్, అక్కడికి వెళ్ళి పెట్టినాయి కదా. మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో లేరా అంత నైపుణ్యం లేదా? ఇప్పుడు ఒక జపాన్ లో మన పరువు తీయడానికి కారణం ఏంటి? ఈ చంద్రబాబు గారి యొక్క అతి తెలివితేటల వల్లే. జపాన్ మీడియాలో మన ఆంధ్రప్రదేశ్ గురించి అంత హీనంగా వచ్చిందంటే ఇటువంటి లోపభూష్టం, అవినీతి, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండబట్టడం జరుగుతుంది. ఇవన్నీ పారదర్శక లేకపోవడం వల్లే. నిజంగానే ట్రాన్స్పరెన్సీ లేదా? ఇదేదో గ్లోబల్ టెండర్లు పిలిచినా కూడా మీకు అనుకూలమైన కంపెనీలకి కట్టబెట్టారనేది ఆరోపణ. ఫస్ట్ ఆయన జపాన్ గురించి మాట్లాడాడు. మాకీ సంస్థ అనే ఒక జపనీస్ సంస్థ దాని డిజైన్ కోసం టెండర్ దాఖలు చేసిన మాట వాస్తవమే. ఉన్న వాటిలో అదే బాగుందేమో చూద్దాంలే అనుకున్న మాట వాస్తవమే. దాన్ని మనం పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత ఆ మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లన్నీ న్యూక్లియర్ రియాక్టర్ల కంటే ఘోరంగా ఉన్నాయని ప్రజలంతా చీకొట్టిన మాట కూడా వాస్తవమే, మేము ఒప్పుకున్నాము. అందుకని పనికిరాంది అన్నాం. రాష్ట్ర ప్రజలకు నచ్చండి, కేవలం వైఎస్ఆర్ మాత్రమే ఎందుకు నచ్చుతోంది? మాకీకి వైఎస్ఆర్ కి సంబంధం అంటే మాకు అర్థం కావట్లేదు. మాకీ సంస్థను తీసేస్తే వీళ్ళకేం బాధ నాకు అర్థం కావట్లేదు. మాకీ సంస్థను తీసేస్తే వైఎస్ఆర్కి ఏం బాధ? ఆ డిజైన్లు బాగలేవని అందరం చెప్పాము. ఉన్నది సార్, ఒకసారి ఉండండి. మాకీ సంస్థ డిజైన్లు నచ్చలేదు, అందరికి నచ్చలేని తర్వాత ఆ కాంట్రాక్ట్ తీసేస్తే వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కాంట్రాక్ట్ రాలేదు కాబట్టి వాళ్ళ బాధ, వాళ్ళు ఆ మాకీ సంస్థ బాధపడడంలో అర్థం ఉందేమో. వాళ్ళ కాంట్రాక్ట్ రాకపోవడంలో, వాళ్ళ మాకీ సంస్థ కాంట్రాక్ట్ రాకపోతే వైఎస్ఆర్కి ఎందుకండి బాధ? స్వతంత్రంగా పనిచేయదు. గవర్నమెంట్ ఓవరాల్ రాష్ట్ర ప్రజలందరికీ ఆ యొక్క డిజైన్లకి మామూలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆమోదం లభించలేదు. మొత్తం సోషల్ మీడియాలో బాగలేమన్నారు. ఒక నిమిషం, మీ పాయింట్ ఏంటి శ్రీనివాస్ గారు?
అది కాదు సార్, ఇప్పుడు మాకు ఈ కంపెనీ నచ్చలేదు, ఓకే తీసేసి మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఒక వాళ్ళు 100 ఆరోపణలు చేస్తారండి. మాకు జపనీస్ సంస్థ నా కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపణ సింగపూర్ కన్సర్షన్ ఒకేసారి శ్రీనివాస్ గారు ఉండండి. మీరు మాట్లాడారు కదా, మేము ఎంత విన్నాం సేపు. 2 సంవత్సరాల క్రితం మేము అధికారంలో వచ్చిన తర్వాత ఉండండి శ్రీనివాస్ గారు ప్లీజ్, ఉండాలి మీరు ప్లీజ్. 33,000 ఎకరాలు మేము రైతుల దగ్గర సేకరించిన తర్వాత నిన్న ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడి కొన్ని కిలోమీటర్లతో ఉండండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర మీరు ఇవ్వద్దు, నేను కానీ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చేస్తాను. నాకు చెప్పండి ఉండండి. సింగపూర్ కన్సార్షియంలో ఉన్న 3 సంస్థలు అసెండాసు, సింగ్బిజ్, ఈ 3 సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళకి పూర్తిగా తెలియదు, అదే నింది ఎకనామిక్స్ తెలియదు, ఊరికే లోడ ఆయన తెలియదేమో. దీంట్లో జపనీస్ కంపెనీ భారత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టదు సావరిన్, కానీ సింగపూర్ ప్రభుత్వం సావరిన్ పెట్టుబడులు కంపెనీలో పెడుతుంది. సో చాలా అట్లాంటి కంపెనీ చాలా సాఫ్ట్వేర్ ఇప్పుడు 1,00,00,000 కోట్లు అనేది వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేసింది కాబట్టి ప్రతి సీఎం అట్లా చేస్తారని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ సీఎం చేశారు, స్వర్గీయ ఆయన చనిపోయారు కాబట్టి 53,000 కోట్ల రూపాయలు సిబిఐ కేసు పెట్టారు. ప్రతి ఒక్కరు 1,00,00,000 కోట్లు సంపాదించుకోవచ్చు. దీంట్లో మేము 33,000 ఎకరాలు ఇచ్చేసి దాన్ని దిస్ ఇస్ సిస్ ఛాలెంజ్ అండి. సిస్ ఛాలెంజ్ నుంచి ఓనామాలు తెలియకపోతే ఎట్లా? సిస్ ఛాలెంజ్ దిస్ ఇస్ గ్లోబల్ టెండర్ అంటే 5 కోట్ల చదరపు అడుగుల 5 కోట్ల చదరపు అడుగుల కట్టిన సంస్థ కట్టిన కన్స్ట్రక్షన్ పనికిరాదు అంటే దానికి ఏం చేయాలి? స్విస్ ఛాలెంజ్ అంటేనే ఉన్నతమైన సాంకేతిక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన, పరిజ్ఞానం ఉన్నప్పుడు కావాల్సినప్పుడు మాత్రమే ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ ఇస్తున్న 1,691 ఎకరాలు కేవలం ప్లాట్లుగా విభజించి 5 సంవత్సరాల్లో వాళ్ళు లాభపడే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ మొత్తం కూడా ప్రభుత్వమే డెవలప్ చేసి ఇవ్వాలి. ఆ ప్రభుత్వం డెవలప్ చేసే విధానంలో ఎక్కడైనా లేట్ అయితే కూడా ఆ లేట్ అయిన దానికి పరిహారం ఆ కంపెనీలకు కట్టాలి. ఆ కంపెనీలకు కట్టకుండా లేకపోతే ఈ విధానం మీద ఏదైనా డిస్ప్యూట్లు ఆ కంపెనీలతో మన పాలక ప్రభుత్వానికి కానీ ఏర్పడితే లండన్ కోర్టులో మన ప్రభుత్వం ముద్దాయిగా వెళ్ళి ఆర్బిట్రేషన్ లో వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ చెల్లించి రావాలి. ఈ విధంగా ఎక్కడైనా ఒక పాలక పక్షం ఇంతగా డిపెండ్ అయ్యి కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఈ విధంగా దాఖలు పరిచిన ఏమన్నా ఉన్నాయా? ఒకటి 1,691 ఎకరాలు ఈ రోజు అక్కడ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం ఎకరా ₹1,00,00,000 హీనపక్షం వేసుకున్న 1,691 కోట్ల రూపాయలు. వాళ్ళు పెట్టే పెట్టుబడి అంతా ₹319 కోట్ల. దానికేమో 58% మీరు కట్టబెట్టేసి వాళ్ళకి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే బాధ్యత మీరే నెత్తినేసుకుని దానికి లేట్ అయితే పరిహారం కూడా మీరే కడతామని చెప్పి ఏదైనా మీతో మాకు డిస్ప్యూట్లు వస్తే ఉత్తరోత్తర వేరే ప్రభుత్వాలు వచ్చినా మీకు ఇబ్బంది లేకుండా లండన్ కోర్టులోకి వెళ్ళి మేము ముద్దాయిగా హాజరవుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లండన్ కోర్టుకు వెళ్ళి ముద్దాయిగా నిలబడి వాళ్ళకి సమాధానం చెప్పి కాంపెన్సేషన్ కట్టరా వలన ఇది ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి రిలేటెడ్ కాదా అని అడుగుతా ఉన్నాం. రవి గారి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఎలా వస్తాయో 1,691 ఎకరా 15 సంవత్సరాల అభివృద్ధి. ఇక్కడ సింగపూర్ కన్సల్టెంట్తో ఒప్పందం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, నాకు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎన్ని రకాలైన మనసు మీరు మంకితో కట్టిస్తారా, కంకితో కట్టిస్తారా, ఏదో ఒకటి కట్టియండి. 3 ఏళ్ళు అయిపోయింది. ఒకటి మేము అనంతపురం నుంచి విజయవాడకు రావాలంటే హైదరాబాద్కి వచ్చి పోతున్నాము. కాబట్టి ఏదో ఒక ముందడుగైతే వేయాలనేటువంటి విషయంలో వేసినటువంటి విషయంలో అయితే నేను స్వాగతిస్తున్నాను. ఇక్కడ ఆరోపణలు లేక తప్పు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, లెక్కలు పెడుతున్నారు వాళ్ళు, 24 నెలలు అయిపోతుంది, మేము అధికారం దగ్గరకు వచ్చిపోయినాం తప్ప మేము ఓడిపోలేదని. రేపు మీరు అధికారంలోకి వస్తారు, 15 ఏళ్ళు ఉంటుంది ఈ కంపెనీ. మీరు చెప్తున్నట్లు ఒకవేళ బోగస్ కంపెనీ అనుకుందాం కొద్దిసేపు. మరి మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షించండి, తప్పేముంది. కాబట్టి ఒక్కటి విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అభివృద్ధి విషయంలో ఆరోపణలు వేరు, అభివృద్ధి సహకరించడం వేరు. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మిగతా పక్షాలకు కానీ
అయ్యా మనమే చెప్తున్నాం క్యాపిటల్ కట్టడం లేదు, ఉద్యోగులు కనీసం నిలబడుకునే పరిస్థితి లేదు. 43 డిగ్రీలు 44 డిగ్రీలు విజయవాడలో ఆ క్యాపిటల్ ఊరు బయట అదిగా విష్ణు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం కాదు. జపాన్ కంపెనీ మాట్లాడింది దాని ఆగండి, గురించి నిన్న మీరే దీక్ష చేశారు. పాపం నేను టీవీలో చూసాను వీళ్ళందరినీ. ఒక్క నిమిషం, సరే, మీరు నిన్న సరే, దీక్ష సరే, చేసి సరే, గుంటూరులో మేము అందరినీ జగన్మోహన్ చూసాను. రెడ్డి గారు మీరు చెప్పడం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ మీరు ఒక పని చేయండి, పరువు పోతుంది, మీరు ఒక పని చేయండి. దాంట్లో మీరు కూడా భాగస్వామి అవుతారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, గమనించండి మీరు. మీరు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడే అందరూ భాగస్వాములే, రాష్ట్రంలో పనులు పెడతాను మీరు కాబట్టి కూడా మీరు నేను అందరూ డబ్బులు ఉన్నాయి దాంట్లో. ఒక్క నిమిషం ఆగండి. ఒక్కటి, ఉదయం లేచినప్పటి నుంచి అంటే రెండేళ్ల తర్వాత వరకు, రెండేళ్ల వరకు, రెండేళ్ల తర్వాత అవినీతి కోణంలో చూసేది, ఎంతసేపు ఉన్న అన్ని అంశాలను కూడా వివాదం చేసేది, ఆంధ్రప్రదేశ్ పరువును తీసేది. చైనాలో పోయి పరువు తీస్తారు, ఆంధ్రాలో పరువు తీస్తారు, సింగపూర్. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు తీశారు పరువు? మీరు ఆగుతారా ఒక్క నిమిషం? తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఆగుతారా ఒక్క నిమిషం? ఒక్క నిమిషం ఆగుతారా? మేము ప్రతిపక్షంలో పరువు తీసాం. మీరు వినండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం వినండి. మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రావడం కాదు. నేను మాట్లాడలేదు స్వామి. మీ జగన్మోహన్ రెడ్డి, నువ్వే జగన్మోహన్ రెడ్డి గారిని గంటకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి మీ భజన తారాస్థాయిలో ఎదురు కాకుండా టీవీలో కూడా స్టార్ట్ చేస్తారు. ఆగండి ఒక్క నిమిషం. నువ్వు అధ్యక్షుడు అయిపోయినావు, రేపు మంత్రి ఇంత అయితే ఆగు. మీ ప్రభుత్వ అధికారులు రాని. ఆగండి ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మీరు విజయవాడ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా, అడ్డపడాలని కోరుకుంటున్నారా? అనుకునే జరిగితే విజయవాడలో మీరు ప్రెస్ పెట్టి చెప్పండి. మీ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అంతా అభివృద్ధిని అడ్డుకునేదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అభివృద్ధిని అడ్డుకునేదేనా? క్యాపిటల్ కట్టాలా వద్దా, అభివృద్ధి చేయాలా వద్దా? నా ఒక్కరిని ఉండండి, ఒక్క నిమిషం. వాళ్ళు వినాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి తెలిసింది, వాళ్ళు మాట్లాడేది ఒకటే తెలిసింది, విషయం ఏం తెలుసుకోరు. సో ఇందులో ఒక్క నిమిషం అండి. ట్రాన్స్పరెన్సీ అనే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ట్రాన్స్పరెన్సీ మీద మీకు అనుమానాలు ఉన్నాయి. అదే కదా ఆరోపణ మీరు ఒక్క నిమిషం. ట్రాన్స్పరెన్సీ మీద 100 సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి, కోర్టుకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ట్రాన్స్పరెన్సీ ఉందని నేను చెప్పట్లేదు. ఒకవేళ నాకు తెలీదు, మీరు చెప్తున్నారు, మీ దగ్గర ఏదైనా ఆధారం అంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. ఈ రోజుకైతే నేను ఏమంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ నిర్మాణానికి ఒక ముందడుగు వేసింది ప్రభుత్వం. మీరు వెల్కమ్ చేయండి. దాంట్లో లోపాలు వేరేగా మాట్లాడదాం. ఎందుకు అడ్డుకుంటారు? అభివృద్ధి నిరోధకత నిజంగా ఆరోపణల మీద వాళ్ళకి కానీ కన్విక్షన్ ఉంటే కోర్టు, ఎనీ కోర్ట్ ఆఫ్ లా, ఏ కోర్టు చేశారా? కావాలి అన్న శ్రీనివాస్ గారు, టైం అయిపోతుంది. ఇప్పుడు మీకు దీని మీద నిజంగానే గ్లోబల్ ముందస్తు ప్రణాళికగా ఏదో ఎవరికి కట్టబెట్టేస్తున్నారు అనుకుంటే మీరు లీగల్ గా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. లీగల్ గా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తాం సార్. ఒకటి అడ్డుకునేదానికే అభివృద్ధికి ఆటంకం లేదు, కానీ అవినీతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ 100 కోట్లు. ఇప్పుడు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, విజయవాడ స్టూడెంట్స్ అందుబాటులో వచ్చినందుకు. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ విష్ణు గారు. రేపటి విషయాలు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.